ఎంపీ నుంచి ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు లాక్కోగా ఎంపీ వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారితో ఎమ్మెల్యే వర్గీయులు తలపడ్డారు. వాగ్వాదం ముదిరి ఘర్షణ అయ్యేలోగా సద్దుమణిగింది. తన నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని కొలికపూడి కాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్య నేత కుమారుడి పేరు చెప్పుకుంటూ ఎంపీ చిన్ని దందాలు సాగిస్తున్నారని కూడా పలుమార్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొలికపూడిని పిలిపించి తీవ్ర స్థాయిలో మందలించి పంపినట్టుగా కూడా గతంలో వార్తలొచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో నెమలి ఆలయంలో జరిగిన వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వివాదంలో మరోవైపు తన వర్గీయులను ఎంపీ శివనాథ్ వారించారు. కళ్యాణ మండపంలో ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు, వెనుక వరుసలో ఎంపీ దంపతులు కూర్చున్నారు. స్వామి కళ్యాణంలో కన్యాదానం చేయడానికి 250 మంది దంపతులు వచ్చారు. చిన్ని దంపతులు వారి మధ్యలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కళ్యాణానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 10,000 మందికి పైగా హాజరయ్యారు. మరోవైపు పట్టు వస్త్రాల వివాదం నేపథ్యంలో రెండు వర్గాల నడుమ గొడవలు జరుగుతున్నాయేమోనన్న ఆందోళనతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.